అందరికీ నమస్తే. గత కొంతకాలంగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. మరి అది నిజమో కాదో ఏమైనా కన్ఫర్మేషన్ వస్తుందో అని చెప్పి వెయిట్ చేశాను. ఇలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఏంటి మ్యాటర్ అంటే కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఓడిఐస్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారంట. 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఆడట్లేదంట. ఈ అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరగబోయే ఓడిఐ సిరీస్ వీళ్ళిద్దరికీ కూడా చివరి ఓడిఐ సిరీస్ అని చెప్పి ఒక వార్త అయితే వినిపిస్తుంది. అంతేకాదు ఇప్పటికే టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శుభం గిల్ ఓడిఐ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారంట ఆ ఓడిఐ సిరీస్తో. అంతేకాదు ఆస్ట్రేలియా కోహ్లీ అండ్ రోహిత్ శర్మకు ఘనంగా వీడ్కోలు పలకాలని చెప్పి అరేంజ్మెంట్ చేసుకుంటున్నారంట. ఎందుకు మరి ఇంత అర్జెంటుగా వీళ్ళు రిటైర్ అవుతున్నారంటే 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు వీళ్ళిద్దరు కూడా ఆడుతారో లేదో, ఫిట్గా ఉంటారో లేదని చెప్పి బీసీసీఐకి డౌట్ వచ్చిందంట. సో వీళ్ళ ప్లేస్లో యంగ్ ప్లేయర్లను తీసుకుంటే అప్పటి వరకు ఆ యంగ్ ప్లేయర్లకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వీళ్ళతో వెళ్ళడం కంటే వాళ్ళతో వెళ్ళడమే బెటర్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారంట. సో ఇండియా ఇప్పటి నుంచి 2027 వరల్డ్ కప్ వరకు ఆల్మోస్ట్ ఒక 25 ఓడిఐస్ ఆడబోతుందంట. వీళ్ళతో వెళ్ళడం ఎందుకు, కొత్త ప్లేయర్తోనే వెళ్తే మంచిది. సో వీళ్ళని రిటైర్ కమ్మని బీసీసీఐ కోరిందని చెప్పి ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఆ వార్త నిజమా కాదా అని ఇప్పటికైతే ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.